ఓయ్యా పడేసి పడ్డాడు. జై శ్రీరామ్. ఓహో ఘోరంగా ఉంది బ్రో. అలాగా ఎలా ఫీల్ అవుతున్నానో అసలు నా మాటలలో చెప్పలేకపోతున్నా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. నా లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జిస్పా. చిన్న పని చేసినా కానీ అలసిపోతున్నాము. నిన్న ఇంకొక బ్యాడ్ న్యూస్ ఉన్నాం. పాంగ్లో లో ఆక్సిజన్ వల్ల ఒక రైడర్ చనిపోయినట్ట కూడా. సో ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ. బట్ ఎలాగో మనం ఇప్పుడు మన జర్నీ అయితే ఆపలేం, ముందుకు వెళ్ళాల్సిందే. మన టార్గెట్ ఏంది జాన్స్కార్ వ్యాలీ, పాదం వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు టార్గెట్ మనది పూర్ణే. నిన్న ఇవే టెంట్లలో ఉన్నాం. ఇక్కడనే ఒక రైడర్ కలిసిండు మాకు. ఆ రైడర్ ఏం చెప్పిండంటే పాదం నుంచి మనాలి సైడ్ వచ్చే వాళ్ళని మాత్రము అటు సైడ్ నుంచి పంపించినట్ట నిన్న. సో ఈ రోజు అయితే ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తారని చెప్పారు. మాకైతే ఇంకా తెలియదు. వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళిపోయారు. మేము యాజ్ యూజువల్ ఎంత పొద్దున లేద్దామన్నా టైం 9 అవుతుంది. వ్యూ మాత్రం ఓ రేంజ్లో ఉన్నది. ఇక్కడ చుట్టూ మొత్తం మౌంటైన్సే. వ్యూ ఎంత మంచిగా ఉందో, సిచ్యుయేషన్ కూడా అంత డేంజరస్ ఉంటుంది. మన వాళ్ళందరూ ఇక్కడ అన్నిటికీ చేంజ్ స్ప్రే చేస్తున్నారు. సో ఇంకేం లేదు, మేమైతే రెడీ అయిపోయినాం. బ్యాగ్స్ కూడా ప్యాక్ అయిపోయినాయి. బైక్స్ పైన మౌంట్ చేసి చలో పూర్ణేకి స్టార్ట్ అవ్వాలి. కానీ ఫింగర్స్ క్రాస్డ్ ఓపెన్ ఉండాలని అనుకుంటున్నాం. అక్కడ నుంచి మిలిటరీ వాళ్ళు పంపిస్తే వెళ్తాం, లేకపోతే లేదు. కొంతమంది బతనాడుకొని కూడా వెళ్తున్నారంట. కానీ ఆ పని అయితే చేయం, ఎందుకంటే వాళ్ళు పంపిస్తలేరంటే అది అక్కడ డేంజరస్ ఉందని అర్థం. నిన్న మేము ఈ 2 టెంట్లు తీసుకున్నాం, 7 and 8. ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా అడ్వెంచరస్ ఉంటుంది. అంటే మీకు అర్థమైపోయినట్టున్నది. వాళ్ళు పంపిస్తలేరంటే రోడ్ ఎంత అడ్వెంచరస్ ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. చలో మీ తర్వాత మనం గోపురంలో మాట్లాడుకుందాం. బాయ్. क्या हुआ भैया? सुबह ठंड लग गया है गाड़ी को. ये प्रॉब्लम है, इसको ठंड लग जाता है तो इसको धक्का देना पड़ता है. चलो బండి ఈ టెంపరేచర్ వల్ల మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మనలో దొబ్బాలి. ఇప్పుడు తిండి చల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హిమాలయాస్ దొబ్బుడు. నిన్న మేము ఉన్న క్యాంప్స్, ట్రాంక్విల్ క్యాంప్స్ ఇవే. బాయ్ భయ్యా, నైస్ మీటింగ్ యూ. టుడే రైడ్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి బార్లాష్లా పాస్ దగ్గర మంచి అయితే ఉన్నది. బట్ మనం పోయేది జాన్స్కార్ వైపు కాబట్టి బార్లాష్లా వెళ్ళాము. దార్చా దగ్గర తెలుస్తుంది ఇప్పుడు మనం జాన్స్కార్కి పోనిస్తురు లేదు అని. ఇవన్నీ కూడా క్యాంప్సే. జిస్పా అండ్ గీమూర్లో మొత్తం క్యాంప్సే ఉంటాయి. దేవుణ్ణి ఒకటి వేడుకుంటున్నా, మమ్మల్ని దార్చా నుండి పాదం అంటే జాన్స్కార్ వ్యాలీ వైపు అలౌ చేస్తే చాలు. చూడు బ్రో ఒకసారి ఈ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళవాలి మనం. వావ్, what a beautiful bridge. This is Darcha bridge. You have just visited Darcha bridge, longest bridge of Himachal Pradesh. మొత్తానికి మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసినాము, దార్చా టర్నింగ్ దగ్గరికి. సో ఇక్కడ ఏం సినిమా ఉందో చూసి అర్థమవుతుంది మనకి. పాదం సార్, ఠీకే సార్. షింకులా టాప్ ఈ సర్కిల్ ఇక్కడ పైకి వెళ్ళినాం అనుకో, ఈ రోడ్ నుంచి మనం లే వైపు వెళ్తాము. స్ట్రేట్ వెళ్తే షింకులా టాప్, పాదం అంటే జాన్స్కార్ వ్యాలీకి వెళ్ళిపోతాం. సో మన లక్కీ ఇది. సుతయ్ బాయ్ పోలిస్తున్నారు, చాలా లక్కీ ఫెలోస్ లేవు. ఎందుకంటే నిన్న పోనివ్వలేరు, ఈరోజు పోలిస్తున్నారు. షింకులా 39, పాదం 143, చీకా 10 kilometers. లెట్స్ గో టు షింకులా టాప్. ఆడికి వచ్చే వరకు భయం వేసింది నాకైతే, ఫోన్ ఇస్తారా పోనివ్వరా అని. మొత్తానికి మమ్మల్ని ఓనిచ్చేసిర్రు. సినిమా షూటింగ్ హియర్, సినిమా షూటింగ్ ఇక్కడనే అనమాట. ఏసీ డ్రెస్సింగ్ రూమ్. ఓహో, లదాఖ్ అంటే ఈ ల్యాండ్స్కేప్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది. చాలా ప్లేన్ రోడ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ బండి ఆపుకొని చిల్ అయ్యేటట్టు ప్లేస్. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ కూడా ఇక్కడ తక్కువ ఉంది. ఎక్కువ మంది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఇప్పుడైతే తక్కువ ఉంది. బ్రో ఆ పైన చూసినా అది ఎక్కాలని మొత్తం కొండ. నాకు తెలిసి ఇన్ని నుంచి ఇంకా మొత్తం ఎక్కడమే ఉంది. ఇవో ఇట్లా ఇట్లా ఇలా ఇలా
పొద్దు నుంచి వాటర్ కూడా తాగలేము, వాటర్ బాటిల్స్ కూడా దొరకలేవు మాకు. లాస్ట్కు మిలిటరీ బ్రో వాళ్ళు మాకు ఇంత వాటర్ దానం చేసారు. ఇట్లా ఉంది రోడ్డు, ఇట్లా అని అట్లా ఎక్కి జిగ్జాగ్ అట్లా మొత్తం మౌంటైన్ టాప్కి తీసుకుపెట్టేట్టున్నాడు. దిస్ ఈజ్ హెలిప్యాడ్. మా ఊరు ఒక మంచి డ్రోన్ షాట్ తీసిన నేను, దాని చుట్టూ రౌండ్ చక్కర్లు కొడుతుంటే పైకి చిన్న డ్రోన్ షాట్ తీసిన. నేను చెప్పిన రోడ్ ఇదే టింగ్ 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 ఎక్కాలి. ఇప్పుడు చడావు ఘోరంగా స్టార్ట్ అయింది. ఓన్లీ ఫస్ట్ గేర్ నడుస్తుంది బండి. ఓహోహో, ఆఫ్ రోడింగ్, వాటర్ క్రాసింగ్. ఇగో ఒక్కొక్కరికి గ్యాప్ ఇవ్వండి మనోడు ఓని. వచ్చేసిన. వాట్ ఏ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. చాలా టాప్ మీదకి వచ్చినాము. ఇదే సేమ్ 2 మౌంటైన్స్ కింద చూసినాము. నియర్లీ ఇంకా పైకి వచ్చినాం. నాకు తెలిసి శంకుల టాప్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా దాని లెవెల్లో ఉంటాం అనిపిస్తుంది. సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హ్యాట్స్ ఆఫ్ టు బ్రో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. వాట్ ఏ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. ఓహోహోహో, ఇదంతా ఐసే. సూపర్. చూద్దాం. అవును, బాగుంది. వ్యూ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఓ రేంజ్లో ఉంది వ్యూ. చుట్టూ స్నో మౌంటైన్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఆ లాస్ట్కి వెళ్ళి స్నోతో ఆడుకుంటున్నారు. ఏంది ఆడుకున్నారా? మందులకి ఐస్ కావాలి, మందులకు ఐస్ కావాలని చెప్పేసి సుదేష్ భాయ్ ఎట్లా ల్యాండ్స్కేప్ కిరాకుంది కదా. యాక్చువల్లీ నేను మళ్ళీ ఒకసారి లదాఖ్కి రావడానికి రీజన్ ఇదే. ఇట్లా నేను లాస్ట్ టైం కూడా లదాఖ్ వెళ్ళాం, నేను సీను వీళ్ళంతా. ఇది మిస్ అయినాం కదా మనం. ఈ ఐస్ ప్లస్ ఈ ల్యాండ్స్కేప్ మిస్ అయినాం లేదు. సో దీనికోసమే స్పెషల్గా నేను మళ్ళీ వచ్చిన. సీనుకి స్పెషల్గా చెప్పిన నేను, నువ్వు ఏదైనా జాన్స్కార్ కానీ కిల్లర్ కిస్టవర్ క్యాన్సిల్ చేసినా మాత్రం నేను రానని చెప్పిన. కొద్దిసేపు ఉన్నా కానీ చాలా అలసిపోతాము. అది మనలో కూడా చెప్పిన. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు, లైట్గా చిన్న చిన్న అడుగులు వేయాలి, ఎక్కువ పెద్ద పని చేయొద్దు. ఇంకొకటి, ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, ఎప్పుడైనా అవసరం రావచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మా మొహాలు ఈ ట్రిప్లో బాగాలేకపోతే మా తప్పు కాదు. ఈ వెదర్ కండిషన్స్ వల్ల మొహాలు పగిలిపోతే అది అందరికీ తెలిసిందే. కొద్దిగా మా మొహాలు అయితే భరించాలి మీరు. చెప్పా డైలాగ్ అందానికి ఆ ఫేస్ కట్కి వద్దులే, దెబ్బ వస్తుంది. ఏ మాట్లాడ. చలో ఇంకా ఎక్కువ మాట్లాడేది లేదు, చలో వెళ్ళిపోదాం. ఇంకా వాట్ ఏ బ్యూటీ. బ్రో అటు చూడు, వెనకలా చూడు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే. టోటలీ మంచుల మధ్యలో ఉన్నాం. ఈ కొండ మాత్రం డేంజరస్గా అండ్ బ్యూటిఫుల్గా ఉన్నది. ఇది ఇంకొక ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. చలి పిచ్చి పీక్స్ ఉంది. నా గ్లౌజెస్ ఏమో ఎక్కడో పోయినాయి. వితౌట్ గ్లౌజెస్ రైడ్ చేస్తున్నాను. పిచ్చి ఎక్కిస్తుంది నాకైతే. మొత్తం స్నోబాల్స్. నాకు మాత్రం అన్నిటికంటే ఆ మౌంటైన్ నచ్చింది. సెకండ్ ఏమో ఇది. అసలు నాకు ఎలా ఫీల్ అవుతున్నానో అసలు నా మాటలలో చెప్పలేకపోతున్నా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ మిలిటరీకి థ్యాంక్స్ చెప్పాలి, మాకు ఇక్కడ నుంచి వెళ్ళనిచ్చినందుకు. ఇంత బ్యూటీ ఉంటుంది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. ఇంత స్నో మాత్రం ఎప్పుడు చూడలే. ఎంత హైట్లో ఉన్నాయి ఇవి.
బ్రో ఇక్కడ కనిపిస్తుందా? అదే శింకుల. వీఆర్ కమింగ్ శింకుల, వీఆర్ కమింగ్. దిస్ ఈస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ టైమ్గా సచ్చే వరకు మర్చిపోను ఈ ఎక్స్పీరియన్స్ని. వాట్ ఏ బ్యూటీ. 104 కలిసే 309 లే 404. అట్మాస్ఫియర్ శింకుల టాప్ 16,580 feet. యాక్చువల్ అది లేక అది మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. ఇలాంటి ల్యాండ్స్కేప్ ఎంజాయ్ చేయడానికి మీరు లదాఖ్ రావాలి. ఈ ల్యాండ్స్కేప్ని చూడడానికి మనం స్విట్జర్లాండ్, ఆల్ప్స్, మౌంటైన్స్ ఇవన్నీ పోతాం. బడ్జెట్ తక్కువ ఉంటే అవన్నీ అవసరం లేదు, ఇక్కడే చూసుకోండి. ఇండియాలో ఉన్నాయి అన్నీ. ఒకసారి వీడియో టైం చూసుకోండి. మేము చేసిన అన్ని పాసెస్లో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పాస్. మెయిన్ పాయింట్ ఏంటంటే సీజన్ జూన్లో వస్తే మాత్రం ఈ ల్యాండ్స్కేప్ మీకు దొరుకుతుంది. దీన్ని చూసి ఒకటి మంచులో మణికంఠ అట్లాంటిది రైమింగ్ ఇది అట్లా రైమింగ్ ఏదైనా చెప్పు. కింద మీద ఉప్పు సింకుల టాపు, కింద మీద ఊపు సింకుల టాపు. అది. బాయ్ బాయ్ శింకుల టాప్. ఎంత వద్దు అనుకున్నా అట్లీస్ట్ ఒక 1/2 hour అయితే ఇక్కడ ఆగినాం మేము. చాలా డేంజరస్గా ఉంటుంది వీటికి వెళ్ళి. జాగ్రత్త, మనం ఎదురుకుండి. ఓకేనా? గేట్వే టు జాన్స్కార్ వ్యాలీ. దిగంగానే వాటర్ క్రాసింగ్. షూస్లోకి వెళ్ళినాయి. సినిమా స్టార్ట్ అయింది. మొత్తం వాటర్ చూడాడు బ్రో. కమాన్ డార్క్ హార్స్. యాక్చువల్గా వాటర్ ఉన్నాం కాదు కానీ బురద ఉంటే ప్రాబ్లం. ఘోరంగా స్టీప్ ఉంది. ఇది దిగడం కూడా చాలా డేంజరే. ఎక్కడం అయితే ఇంకా డేంజరే ఉంది. అదే ఓహో ఘోరంగా ఉంది బ్రో. అలాగా ఇది నీ రోడ్ అంటారా అసలు? అమ్మా, ఓ కింద తాకుతుంది స్టాండ్. ఏమిరా ఈ అడ్వెంచరు. ఓచ్ అడుతుంటే
మా సుతయ్ భాయ్ ఇంకా రాలేడు. మొత్తం టాప్ నుంచి డైరెక్ట్ చాలా ఘోరంగా ఉంది. కిందికి దిగుతుంటేనే చెక్కులు కనిపించినాయి, పైకి ఎక్కితే మాత్రం చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఘోరమైన రాళ్ళు హిమాలయన్ స్టాండ్కే తెలిగినాయి. ఆ టాప్ నుంచి ఇడికి వచ్చినాం, ఇంకా అక్కడికి వెళ్ళాలి మేము, అంత కిందికి. రోడ్ కనిపిస్తుంది అనుకుంటా. రోడ్ ఈడ చూసి జారుతుంది. జై బజరంగబలి. ఆఫ్ రోడింగ్ నడుస్తూనే ఉంది. శంకుల టాప్ తర్వాత అట్లీస్ట్ ఒక 100 మీటర్స్ కూడా రోడ్ లేదు మంచిగా, మొత్తం ఆఫ్ రోడింగే. ఇప్పుడు అక్కడ క్యాంప్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి కదా, అదిగా మొత్తం డౌన్ అయిపోయినట్టు మనము. చాలా స్టీప్ ఉంది కిందికి, గోపురాలు అర్థమవుతలేదు. మొత్తం కిందికి అయితే వచ్చేసినాం ప్రస్తుతానికి. ఒకవేళ ఆఫ్ రోడింగ్ సరదా తీర్చుకోవాలనుకుంటే మాత్రం రండి, శంకుల టాప్ నుంచి కిందికి, లేకపోతే కింది నుంచి మీదికైనా సరే సరదా తీర్చేస్తుంది. నా సజెషన్ అయితే శంకులో చేయాలనుకుంటే మనాలి సైడ్ వచ్చినప్పటి నుంచే చేయండి. లే సైడ్ నుంచి వస్తే మాత్రం స్టీప్ చాలా ఘోరంగా ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి, చాలా డేంజరస్గా ఉంది ఇది. ఆపకు కొట్టి ఒకటేసారి ఆపద్దు. వచ్చేది వచ్చి అయిపోయింది. బండి స్లో చేయొద్దు, ఒకటే ఎక్సలేటర్ ఇచ్చిన వాడు వచ్చేసుడే. ఓయ్యా పడ్డాడు. ఉండు బ్రో తెలిసా పడకు. అబ్బా ఇది పట్టుకోవాలి. లేపో. ఇగో ఇక్కడ గుంజు, ఇగో ఇక్కడ హ్యాండిల్ మెల్లగా దొబ్బు, మెల్ల ఇండ్లకు కాదు లెఫ్టే మెల్ల బ్రో. ఉండు ఇప్పుడు కూర్చో. సరే టెన్షన్ లేదు, ఆరామ్సే పోనీ, అది పోయింది పోనీ. గేర్లో ఉంది బండి, ఆరామ్సే కూర్చో, టెన్షన్ ఖాళీ తీసుకో, అర్జెంట్ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు బండి మెల్లగా స్టార్ట్ చేయి. ఫస్ట్ గేర్ వేసినావా? దొప్పు కొద్దిగా లైట్గా. అమ్మా ఈ రూట్ ఓకే, దాని మీదకి ఎక్కిచ్చేసిండు. సరే అవుతుంటాయి, పిచ్చలేడు పడుతుంది పిచ్చలేడు, కానీ మన మీద పడవద్దు. పాపం సుతయ్ బాయ్కి స్కిడ్ అయ్యి బండి కింద పడేసి నయమైంది, నాకు ఏం కాలేదు. రోడ్ ఏమో ఇట్లున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. దిస్ ఈస్ అడ్వెంచర్. జై బజరంగబలి.
తినడానికి తాగడానికి ఏదో ప్లేస్ వచ్చింది. చచ్చిపోయేంత ఆఫ్ రోడ్ అయింది. ఏమో చాయ్ అన్న తాగుదామా? ఏదో ఒకటి తినాల్సిందే ఖచ్చితంగా. खाने के लिए कुछ मिलेगा भैया? మ్యాగీ నా బండి సూపర్ వస్తుంది, మీదకి రోజు ఇట్లా ఎక్కుతుందని అన్నాడు. ఎక్కుతుంది, రాయి మీద ఎక్కే కదా పడ్డది. అది గడ్డ ఎక్కితే ప్రాబ్లం లేదు, రాయి ఎక్కింది మన దాంట్లోకి వచ్చిన దాంట్లో అయితే ఏం కాకు. ఆఫ్ రోడింగ్ కూడా మీద మ్యాటర్ కాదు కానీ అందులో వాటర్ కూడా మిక్స్ అయ్యి ఉన్నది అనుకో, ఆ స్లష్ దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు చూసారు కదా ఆఫ్ రోడ్ ఎట్లా జరిగిందో. సుతేబాయికి నయం ఇంకేం కాలేదు. ఎవరైనా కానీ ఒకవేళ షింకుల నుంచి ఇటు పాదం వైపు వస్తే ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడి నుంచి ఇది పాదం నుంచి షింకుల వస్తే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. డేంజరస్ ఉంది రోడ్. 15 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా షింకుల టాప్ నుంచి. అంటే ఇంకా గోన్బోరంజన్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉందంటే, కానీ ఇక్కడ ఒక చిన్న షెడ్ వేసి ఉన్నది, ఇక్కడ ఆగిపోయినాం. సో ఇక్కడ 4 మ్యాగీ ఆర్డర్ చేసినాం, 4 చాయ్ తినేసి ఇమీడియట్గా వెళ్ళిపోతాం. సో ఈరోజు గోన్బోరంజనో కుర్గియాకో లేకపోతే పూర్ణ వెళ్తామో ఇంకా తెలియదు మా ఓపిక బట్టి. అండ్ చెప్పడం మర్చిపోయినా, మా పక్కన ఒక రివర్ ఎప్పుడు వస్తూనే ఉన్నది చూసినా, దాని పేరు కుర్గియాక్ రివర్. అది చెప్పడం మర్చిపోయినా మా టెన్షన్లో. చలో మిగతా అంతా గోపురంలో మాట్లాడుకుందాం. చలో బాయ్. ఈ ఆఫ్ రోడింగ్ చేసే బదులు సచ్చేది బెటర్ అనిపిస్తుంది. తినమ్మా యాక్చువల్గా ఇది ఇంకొక రోడ్, ఇది పొయ్యే రోడ్ పైన ఉన్నది, కానీ అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పొమ్మంటున్నారు. మేమైతే ఇక్కడ వరకైతే వచ్చేసినాం, దాని తర్వాత ఏమైతే తెలుస్తలేదు. సుదేబాయ్ వచ్చేసిండా? ఓకే. మ్యాటర్ ఏంటంటే ఈ కుర్గియాక్ రివర్ పక్క నుంచి పోతున్నాము. యాక్చువల్గా ఇది కూడా రివరే, అందులో వాటర్ ఎక్కువైనాయంటే 100% ఇందులోకే వస్తుంది. అది మొత్తం రివర్ ఫ్లో చూస్తేనే భయం వేస్తుంది. వాటర్ చూడు వెరీ డేంజరస్ ఉంది. ఆ ముందు కూడా ఒక వాటర్ క్రాసింగ్ ఉంది, పైన ఇంకో కొత్త రోడ్ వేస్తున్నారు అక్కడ. ఇది పాత రోడ్, పాత రోడ్ నుంచి వస్తున్నాము. ఇది ఎంత డీప్ ఉందో అర్థమైతే లేదు. ఏమో బ్రో. ఓ చూస్తుంటే అర్థం కాలేదు ఎక్కడ వచ్చేసినామో అని చెప్పేసి. ఇదే గోన్బోరంజన్ మౌంటైన్. అంత దూరం వెళ్తే అక్కడ నుంచి వ్యూ వేరే ఉంటుంది. దిస్ ఈస్ గోన్బోరంజన్ గైస్. బండి బ్రేక్ మొత్తం పోయింది. వాళ్ళ క్యాంప్స్ కనిపిస్తున్నాయి, ఆడదాకా పోవాలి. నా లైఫ్లో ఇట్లాంటి అడ్వెంచర్ ఎప్పుడు చేయలేదు. నాకు భయం అవుతుంది. రివర్ మమ్మల్ని ఎప్పుడు మింగేస్తా అన్నట్టు పోతుంది. ఇది రివర్ పక్క నుంచి వెళ్తున్నాము. మా ప్రేమ్ భాయ్ పాపం ఫ్రంట్ బ్రేక్ మీద నడిపిస్తున్నాడు అంతే, బ్యాక్ బ్రేక్ మొత్తం పోయింది. కింద రాయికి తాకేసి రిపేర్ అవుతుందో కూడా తెలుస్తలేదు. వచ్చిర్రా? ఈడ డేంజర్ ఉంది బ్రో. కాదు, వెరీ డేంజర్ ఉన్నదా. దీన్ని ఎట్లా క్రాస్ చేస్తాం కూడా అర్థమవుతలేదు. దిగాల్సిందే, ఇద్దరిద్దరు పోవాలి. ఈ వాటర్ క్రాసింగ్ ఎట్లా క్రాస్ చేస్తాం కూడా తెలుస్తలేదు. వెరీ డేంజరస్ ఫ్లో ఉంది ఇక్కడికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Fuck yeah!
ఇన్ని సంవత్సరాలు రైడ్ చేస్తున్నా కానీ ఈ రోజు ఇచ్చిన కిక్ నాకు నా లైఫ్లో ఎప్పుడు ఇవ్వలేదు. వాటర్ క్రాసింగ్ కూడా అన్నారు, దీన్ని రివర్ క్రాసింగ్ అంటారు. ఎందుకంటే రివర్ అది, ఇగో ఇది రివరే. నేను అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకుంటున్నా ఏండో ఒక దగ్గర జాయిన్ అవుతుంది ఈ వాటర్ అని చెప్పేసి జాయిన్ అయ్యింది. అండ్ దిస్ ఈజ్ గోన్బో రంజాన్. అసలు చూడడమే మర్చిపోయినాం మేము. అందరి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. హాఫ్ కాలు మొత్తం నడిచిపోయినాయి అందరి. కైసే ठंडा పానీ సుదేష్ భాయ్, ఎందుకు అట్లా చూస్తావు? అట్లా చూసేదో బా ఎట్లున్నది? ఇది వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అంటే ఏదో కెమెరా ముందు చెప్పట్లేదు. ఇంకోటి మేము ఏది కూడా బిల్డప్ ఏది లేదు, లైవ్గా చూసి అందరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఒక్కరోజు రైడ్ చాలు మీకు హైదరాబాద్ రావచ్చు. నిజంగా కంప్లీట్ లే లదాఖ్ ట్రిప్ అయిపోయినట్టే. ఎందుకంటే లే లదాఖ్ ట్రిప్ నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, ఒకటి స్నో మౌంటైన్స్ అయిపోయింది, ఆఫ్ రోడింగ్ అయిపోయింది, వాటర్ క్రాసింగ్ అయిపోయింది. గోన్బో రంజన్ మామ ఒక్కసారి మొక్కుండి మామ దాని పాపము. ఓహో దేవుడా, తీరనే కాపాడండి మనల్ని. ఇది సేక్రెడ్ మౌంటైన్. ఎవరికి? జాన్స్కార్ బుద్ధిస్టులకు ఇది చాలా సీక్రెట్ మౌంటైన్ అనమాట. ఈ మౌంటైన్ ఒక్కటి సపరేట్గా ఉంది, ఏ మౌంటైన్ తోటి కనెక్షన్ లేదు. ఇప్పటికి ఆల్రెడీ 5:30 అవుతుంది, ఇంకా ఎంత దూరం పోతామో తెలియదు. ఇప్పుడు అక్కడైతే ఫస్ట్ అయితే ఆ టెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత డిసైడ్ చేస్తాం. వీళ్ళందరూ బ్యాగులు మోసిరు మా కోసము. థ్యాంక్ యూ సో మచ్ भाई, थैंक यू भाई, थैंक यू. डर गया था पानी को देख के, इसलिए ऐसा ही सोचा कुछ भी होने दो, चल करेंगे बोल के. अच्छा किया कि आप लोग ऊपर से हाँ ऊपर से सुबह से ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మౌంటైన్స్ గోన్బో రంజాన్. ఇంత దమ్ చేస్తారు అనుకోలేదు, నేను చూడడమే మర్చిపోయినాం ఈ టెన్షన్ తోటి. పోతున్నా నీ అమ్మాయి రోజు మొత్తం నీళ్ళలో పోతున్నావు బ్రో, రివర్లో పోతున్నావు. అట్ లాస్ట్ గోన్బో రంజన్ క్యాంప్స్కి అయితే వచ్చినాము. దీని అమ్మ అలవాటు అయిపోయింది, వాటర్ వస్తే కూడా భయం అనిపిస్తలేదు. దిస్ ఈజ్ గోన్బో రంజన్ గైస్. ముందైతే ఇక్కడ ఒక జస్ట్ ఇక్కడ ఒక క్యాంప్ ఉంటుండే అంతే, కాకపోతే ఇప్పుడు అక్కడ క్యాంప్స్ అయినాయి, ఇక్కడ క్యాంప్స్ అయినాయి, ఇక్కడ క్యాంప్స్ అయినాయి. బెస్ట్ అంట, ఎందుకంటే ఆ బండి కూడా మొత్తం బ్రేక్లో ఉన్నాం. అది ఇంకా మనకు 5:30 అయింది, 7 వరకు వెళ్తురుంది. సరే మరి చలో. సో ఇప్పుడు మేము ఇక్కడ గోన్బో రంజన్ దగ్గర ఉండలేము, వీఆర్ గోయింగ్ టు పూర్ణే. సో ఇంకొక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో 7 గంటల వరకు వెళ్ళిపోతాం. సో ఇక్కడ తొందరగా చీకటి కాదు కాబట్టి సో వీఆర్ టేకింగ్ ఏ రిస్క్. గోన్బో రంజన్ మధ్యలో మేము. బాయ్ బాయ్. ముంగట ఒక విలేజ్ కనిపిస్తుంది, ఐ థింక్ కుర్గ్యాక్ విలేజ్ అని అనుకుంటున్నది. సో ఇప్పుడే ఆడ బోర్డు చూసినాను, ఎస్ దిస్ ఈస్ కుర్గ్యాక్ విలేజ్. కుర్గ్యాక్ విలేజ్ అంటే ఏ పెద్దది అనుకోగలరు, ఏం లేదు, దగ్గర దగ్గర ఒక 15 ఇండ్లు ఉన్నాయి అంతే. కుర్గ్యాక్ కొద్దిగా డిఫరెంట్ ఉంది, కింద మొత్తం పొలాలు ఉన్నాయి, ఇది అగ్రికల్చర్ చేస్తున్నారు వాళ్ళు. వెళ్ళిపోతుంది పొమ్మను. అంతే కదా. ఒక్క నిమిషం. వాటర్ అనేదే లేదని చెప్పిండు. కొద్దిగా దెబ్బ పురవానికి కథం పోతాడు. మిల్దా బొమ్మన్ అభి పిక్చర్ మేరా బాకీ హై. ఓకే ఓకే అంతే అంతే.
అంతే. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, కుర్గ్యాక్ విలేజ్ దగ్గరనే ఉంది. ఇది ఇచ్చి పట్టేస్తాం కదా. ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం అయింది. సో ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత గోన్బోలంజం దాటిన తర్వాత కూడా అక్కడ అడిగినాము, ఏం కాదు, ఏం అన్నీ మంచిగానే ఉన్నాయి రోడ్లు, ఏం నాలాలు ఏం లేవని చెప్పి చూసిరు కదా. ఇప్పటివరకు ఆ నాలా మళ్ళీ చాలా కష్టమైంది మాకు. ఇది రోడ్ ఏందో అర్థమవుతలేదు. నైట్ 7:30 అవుతుంది, ఇంకా కొద్దిగా రైట్ ఉంది ఇక్కడ నుంచి, ఇంకా పూర్ణ 20 minutes అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ నాకు తెలిసి ఇంకొక 10 minutes మొత్తం చీకటి అవుతుంది. భయంకరమైన రోడ్. ఈ రోడ్లో మేము తప్ప ఎవరు లేరు. నీ అమ్మ పాదం అని చూపిస్తుంది, పాదం 58, కానీ మాకు పూర్ణే చూపిస్తలేదు, మా డెస్టినేషన్ చూపిస్తలేదు. కమాన్ బ్లాక్ హార్స్ కమాన్. నాకు మాత్రము రేంజ్లో భయం అవుతుంది. రేంజ్లో ఎక్కాలి పైకి. టూ మచ్ డేంజరస్గా ఆడుకుంటున్నాం మేము, వెరీ డేంజరస్. పూర్ణ తీసుకపోతే కూడా తొందరగా.